Today we are going to discuss fundamental rights. Okay, right. So fundamental rights అంటే ఏంటి? ప్రాథమిక హక్కులు. ఓకే, ఇది సీక్వెన్స్ అలాగే ఉంది, తర్వాత అవి కవర్ అవుతాయి. అంటే ఏవైతే మీ గ్రూప్ 2కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయో ఫస్ట్ అవి కవర్ చేసి నెక్స్ట్ అవి కవర్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్. కవర్ అయితే భరత్ సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది, తర్వాత అది కవర్ అవుతాయి, దానిలో డౌట్ ఏం లేదు. ఓకే, ఫస్ట్ ఫిలాసఫికల్ పోర్షన్ అర్థమైనాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యునైటెడ్ టెరిటరీ లేకపోతే స్టేట్ రీఆర్గనైజేషన్ ఉంది, అది పార్లమెంట్లో కవర్ అవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఎట్లయినా మనం మళ్ళీ హౌ ద యాక్ట్ ఈస్ టు బి ఎనాక్టెడ్, ఒక చట్టాన్ని ఎలా తయారు చేయాలనే విషయం పైన మనం డిస్కస్ చేస్తాం. అలాంటప్పుడు మళ్ళీ డూప్లికేషన్ కదా. ఓకే, రైట్. అది రైట్స్, ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉన్నాయి? పార్ట్ 3లో ఉన్నాయి. ఓకే, పార్ట్ 3లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 12 to 35. ఓకే, రైట్. సో మరి ఫండమెంటల్ రైట్స్ అనే దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? వై ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ సో ఇంపార్టెంట్? ఎందుకంటే మీరు ఆలోచించండి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? జనరల్గా ఇట్ ఈస్ అ పీపుల్స్ రూల్. అంటే మన రూలర్స్ ఎవరి ద్వారా ఎలక్ట్ అవుతున్నారు? ప్రజల ద్వారా ఎలక్ట్ అవుతున్నారు. మరి ఒక విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యం అనేది ఇట్ ఈస్ ఐడియల్, అంటే దిస్ ఈజ్ అ మోడల్ గవర్నమెంట్. ప్రజాస్వామ్యం అనేది రాచరికం కంటే చాలా అన్ని రకాలుగా మంచిది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ విషెస్ ప్రకారం కాకుండా ప్రజల అభిష్టం ప్రకారం పాలన జరుగుతుంది, కాబట్టి ప్రజాస్వామ్యం ఎప్పుడైనా మంచిది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక మేజర్ ఒక వాట్ ఈస్ దట్ ఇన్హరెంట్ డిఫెక్ట్ ఉంది. ఏంటది? మెజారిటేరియనిజం. వాట్ ఈస్ దట్? ఏంటది? మెజారిటేరియనిజం. మెజారిటేరియనిజం అంటే సమాజంలో ఎవరైతే రూలింగ్ పార్టీకి ఎవరైతే మెజారిటీ ప్రజలు ఓటేశారో ఆ మెజారిటీ ప్రజల యొక్క ఒపీనియన్ ప్రకారం పాలన జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, బీజేపీ గవర్నమెంట్ పవర్లో ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఎవరికి జనరల్గా ఫేవర్ ఇస్తారనేటువంటి బయాస్ ఉంది? హిందూస్కి. ఎందుకు? మెజారిటీ ప్రజలు కాబట్టి. అంటే ఈ రకంగా ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ప్రజలపైన ఈ రకమైన డిక్టేటర్షిప్ అనేది చేయడానికి అవకాశం ఉంది ప్రజాస్వామ్యంలో కూడా. ఎందుకంటే మెజారిటీ ప్రజల యొక్క ఒపీనియన్ని, మెజారిటీ ప్రజల యొక్క మెప్పును పొందడం కోసం ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ బిహేవ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులకు రక్షణ ఇవ్వడానికి మన రాజ్యాంగ నిర్మాతలు మెన్షన్ చేస్తున్న ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తాయంటే, ఒక వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా బతకడానికి, సమాజంలో ఎలాంటి వివక్షను ఎదుర్కోకుండా స్వేచ్ఛగా తన జీవితాన్ని ఎలా అంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ డైరెక్షన్. నీ యొక్క జీవితానికి నీకంటూ ఒక డైరెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం దేని ద్వారా వస్తుంది? ఫండమెంటల్ రైట్స్ ద్వారా వస్తుంది. అందుకనే మీరు ఇంకొక డైమెన్షన్ చూడండి. సపోజ్గా ఒక ఇండివిజువల్ వర్సెస్ గవర్నమెంట్, ఒక ప్రభుత్వం, ఒక ఇండివిజువల్, ఇద్దరిట్లో ఎవరు పవర్ఫుల్? గవర్నమెంట్ ఈజ్ సో పవర్ఫుల్, స్టేట్ ఈజ్ సో పవర్ఫుల్. ఎందుకంటే స్టేట్ దగ్గర ఉన్న రిసోర్స్ ఇండివిజువల్ దగ్గర లేవు. ఒకవేళ స్టేట్ అనుకుంటే ఏం చేయగలుగుతుంది? మిమ్మల్ని ఈజీగా మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయగలుగుతుంది. ఓకే, మీ యొక్క లైఫ్ని డిస్టర్బ్ చేయగలుగుతుంది, మిమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు స్టేట్ యొక్క అక్రమాల నుంచి మిమ్మల్ని కాపాడాలంటే ఏం కావాలి? ఫండమెంటల్ రైట్స్ కావాలి. ఓకే, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోస్ట్లీ అవైలబుల్ అగెన్స్ట్ ద స్టేట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోస్ట్లీ అవైలబుల్ అగెన్స్ట్ ద స్టేట్. అంటే దేని నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది? ఎక్కువగా స్టేట్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరి ఇండివిజువల్స్ దాదాపు మీతో ఈక్వల్గా ఉంటారు కాబట్టి నార్మల్గా వాటిని డీల్ చేయొచ్చు, జనరల్ చట్టాల ద్వారా డీల్ చేయొచ్చు. కానీ ఫండమెంటల్ రైట్స్ మాత్రం దేని నుంచి రక్షణ కల్పిస్తుంది? స్టేట్ నుంచి. రైట్. మరి స్టేట్ నుంచి రక్షణ కల్పిస్తుంది అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి పాజిటివ్ ఇన్ నేచరా, నెగటివ్ ఇన్ నేచరా? ఇవి ధనాత్మక, రుణాత్మకమా? నెగటివ్ ఇన్ నేచర్. ఎలా నెగటివ్ ఇన్ నేచర్? అదేం చెప్తుందంటే, ఏది స్టేట్ చేయొద్దు, గవర్నమెంట్ ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయం పైన ఫండమెంటల్ రైట్స్ ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 అంటే ఏంటి? నో పర్సన్ షెల్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. అంటే చూడండి, ప్రతిదానికి నో అనేటువంటి కనోటేషన్ వస్తుంది మీరు ఏ ఫండమెంటల్ రైట్ తీసుకున్నా కానీ. అంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఫండమెంటల్ రైట్స్ రుణాత్మక, ధనాత్మకమా? రుణాత్మకం. దీస్ ఆర్ నెగటివ్ ఇన్ నేచర్. అంటే దే ట్రై టు ప్రొహిబిట్, దే ట్రై టు బ్యాన్ సమ్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్టేట్. అంటే స్టేట్ అంటే రాజ్యం అనేది ఏ విషయాలలో ఏం చేయొద్దు అనేటువంటి విషయాలపైన ప్రిస్క్రిప్షన్ దేనిలో కనిపిస్తుంది? ఫండమెంటల్ రైట్స్లో కనిపిస్తుంది. ఓకే, రైట్.
మరి అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ఈ రకంగా స్టేట్కి అగెనిస్ట్గా పనిచేస్తున్నాయి. అంటే స్టేట్ నుంచి మనకి ఏం చేస్తున్నాయి, రక్షణ కల్పిస్తున్నాయి. ఇదొకటి. రెండవ డైమెన్షన్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ విల్ హెల్ప్ ఇన్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి అన్ని డైమెన్షన్స్లో డెవలప్ అవ్వడం కోసం మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటివి కొంత సహాయపడతాయి. ఎలా చూడండి, ఒక వ్యక్తి 3 రంగాల్లో ఎప్పుడైనా అభివృద్ధిని కోరుకుంటాడు. ఎలాంటి రంగాల్లో తెలుసా? మెటీరియలిజం, స్పిరిచువలిజం అండ్ ఇంటలెక్చువలిజం. అంటే మెటీరియలిజం అంటే సంపద. జనరల్గా మెటీరియలిజం అంటే ఏంటి? సంపద. అంటే సంపద వృద్ధి కోసం, అంటే జీవితాన్ని బాగుపరచుకోవాలంటే మనకి ఏం కావాలా? ఫైనాన్సెస్ కావాలి. ఆ ఫైనాన్సెస్ యొక్క అభివృద్ధిలో భాగంగా నువ్వు ఏ ట్రేడ్ అని చేయొచ్చు, నువ్వు ఎలాంటి ఉపాధి, ఎలాంటి ఉద్యోగ అవకాశాలైనా వెతుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు ట్రేడ్, రైట్ టు బిజినెస్, రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు ఆక్యుపేషన్. అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన రంగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఆ ఉద్యోగం యొక్క వేటలో నువ్వు ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి రైట్ టు మూమెంట్, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఈ రైట్ టు సెటిల్మెంట్. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి తన యొక్క లైఫ్ని డిఫైన్ చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి డైమెన్షన్ ఏంటి? మెటీరియలిజం. ఓకే. అలాగే స్పిరిచువలిజం అంటే ఒక వ్యక్తి చూడండి, కేవలం డబ్బు, కేవలం అంతస్తు, హోదా మాత్రమే కాదు లైఫ్ కావాల్సింది. ఏం కావాలా? స్పిరిచువల్ డైమెన్షన్ కూడా కావాలి. అంటే ఆధ్యాత్మికత. ఏం కావాలా? ఆధ్యాత్మికత అంటే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. అంటే ఒక వ్యక్తి మతాన్ని ఫాలో అవ్వచ్చు, మతాన్ని ఫాలో అవ్వకపోవచ్చు, బట్ తనకంటూ కొన్ని రిలీజియస్ ఒపీనియన్స్ ఉండొచ్చు, బిలీఫ్స్ ఉండొచ్చు. అంటే మతపరమైన విశ్వాసాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. ఆ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్కి సంబంధించింది ఏంటి? స్పిరిచువలిజం, ఆధ్యాత్మికత. అంటే మనకి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏం చెప్తాయి? ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించుకోవచ్చు, అదేవిధంగా తన మత స్వేచ్ఛల గురించి, స్టేట్ యొక్క నియంత్రణ గురించి కూడా ఈ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకి తెలుపుతుంది. అంటే అర్థమైంది, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉపకరిస్తాయి. మరొక వైపు చూడండి, ఇంటలెక్చువల్ రైట్స్. ఇంటలెక్చువల్ రైట్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సమాజంలో ఎలా బతకాలంటాడు? ఒక రకంగా వైజ్ఞానిక పరంగా, అదేవిధంగా ఆలోచన పరంగా అభివృద్ధి సాధించాలనుకుంటాడు. దానికోసం మనకు రాజ్యాంగంలో వివిధ రైట్స్ ఉన్నాయి. మనకి చూడండి, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా జీవించడానికి, హుందాతనంతో జీవించడానికి మనకు ఉపకరించేటువంటి రైట్ ఏంటి? ఆర్టికల్ 21. అలాగే ఆర్టికల్ 21A ఏంటది? రైట్ టు ఎడ్యుకేషన్. అంటే ఒక విద్య అనేది చాలా అవసరం మనిషికి. విద్య ద్వారా ఏం చేయొచ్చు? తను చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చు. అదొకటి. తర్వాత చూడండి, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. అంటే మీరు ఆలోచించండి, ఇదంతా చూస్తే మీకు ఫండమెంటల్ రైట్స్ ఒక రోల్ మీకు అర్థమవుతుందా? ఎలాంటి రోల్ని పోషిస్తాయి? ఒక వ్యక్తి సమాజంలో తను ఒక వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఒక ప్లాట్ఫామ్ని ఏమిస్తాయి? ఫండమెంటల్ రైట్స్ ఇస్తాయి. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమని ఫండమెంటల్ రైట్స్కి ఎలాంటి రక్షణ ఉంది? రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. ఏముంది? రాజ్యాంగపరమైన రక్షణ దేనికి ఉంది? ఫండమెంటల్ రైట్స్ ఉంది. అంటే అందుకని ఫండమెంటల్ రైట్స్ ఏమంటారంటే జస్టిసియబుల్ ఇన్ నేచర్ అంటారు. ఏమంటారు? జస్టిసియబుల్ ఇన్ నేచర్. అంటే ఆర్టికల్ 32 ప్రకారం ఒకవేళ మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టు నేరుగా వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అర్థమవుతుందా? ఆర్టికల్ 32 కూడా చూడండి, దేనిలో ఉంది? ఆర్టికల్ 12 to 35 మధ్యన ఉంది. అంటే ఏంటి? ఆర్టికల్ 32 కూడా ఏంటి? ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 32 కూడా ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 32 దేని గురించి చెప్తుంది? రాజ్యాంగ పరిహార హక్కు, అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 32 టాక్స్ అబౌట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అర్థమవుతుందా? అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క లక్షణాలు చెప్పండి. దీస్ ఆర్ అవైలబుల్ అగేన్స్ట్ ద స్టేట్. దీస్ ఆర్ నెగటివ్ ఇన్ క్యారెక్టర్. దే ఆర్ నెగటివ్ ఇన్ క్యారెక్టర్. అండ్ number 3, they help in the all-round development of the individual. They help in the all-round development of the individual. ఇండివిజువల్ ఒక వ్యక్తి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవసరమైనటువంటి అవకాశాన్ని ఏమిస్తుంది? ఫండమెంటల్ రైట్స్ ఇస్తాయి. మరొక విషయం చూడండి, ఒకసారి ఆలోచించండి. మన దేశంలో ఫండమెంటల్ రైట్స్ అబ్జల్యూట్ ఇన్ నేచరా ఆర్ క్వాలిఫైడ్ ఇన్ నేచరా? ఫండమెంటల్ రైట్స్ పైన పరిమితులు ఉంటాయా? పరిమితులు ఉండవా? పరిమితులు ఉంటాయి. ఎందుకు పరిమితులు ఉంటాయంటే దేశంలో చాలా వివిధ వర్గాలు ఉంటాయి మనకి. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం ఏ దేశంలో ఇంతగానో ఉండదు. ఇప్పుడు చూడండి, అమెరికా చూడండి, అమెరికాలో ఫండమెంటల్ రైట్స్ పైన ఎలాంటి పరిమితులు ఉండవు. మరి ఇండియాలో మాత్రం
ఖచ్చితంగా పరిమితులు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఒక వ్యక్తి తన ఫండమెంటల్ రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ యొక్క రైట్స్ వైలేట్ అవ్వద్దు. అలా వైలేట్ అయినప్పుడు ఏమవుతుంది, మన యొక్క యాక్టివిటీని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు రైట్ టు ఫ్రీ స్పీచ్ అనే ఎక్స్ప్రెషన్ ఉందా లేదా? ఉందని చెప్పేసి మీరు మిగతా వాళ్ళపైన ఎలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల, లేకపోతే డిఫేమేటరీ రిమార్క్స్ చేయడం వల్ల ఏమవుతుంది, తన యొక్క రెప్యుటేషన్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఏం జరుగుతుంది, మిమ్మల్ని న్యాయస్థానాలు ఏం చేయొచ్చు, శిక్షించడానికి అవకాశం ఉంది. అండర్ సెక్షన్ 499 అండ్ 500 ఆఫ్ IPC. దీని ప్రకారం ఏం చేయొచ్చు, కోర్టులు ఏం చేయొచ్చు, శిక్షను విధించవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకవైపు మాట్లాడే స్వేచ్ఛనిస్తున్నాం, మరొక వైపు మాట్లాడే స్వేచ్ఛ పైన పరిమితులు కూడా విధిస్తున్నాం. సో తద్వారా సమాజంలో ఒక రకమైనటువంటి శాంతి సామరస్యాలు ఏర్పడి సమాజంలో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి అనవసరమైనటువంటి నిర్బంధానికి లోను కాకుండా, ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన విషయంలో తన నిర్ణయాలు తీసుకోవడానికి, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్ని స్టేట్ అనేది అబ్స్ట్రక్ట్ చేయకుండా ఆపడానికి ఉపయోగపడేటి ఏంటి, ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నార్త్ కొరియా చూడండి, దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నీవు కనీసం సెలూన్కి వెళ్ళి ఎలాంటి హెయిర్ కట్ చేసుకోవాలన్నా కూడా ఎవరి యొక్క డిజైన్ ప్రకారం చేయాలి, స్టేట్ యొక్క డిజైన్ ప్రకారం. మీరు అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి లైఫ్ అక్కడ లీడ్ చేస్తున్నారు. అంటే ఒక మంచి లైఫ్కి చెడ్డ లైఫ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి, రైట్స్. ఇప్పుడు ఎందుకు మన వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క రైట్స్ అనేవి ఎక్కడ అప్హోల్డ్ అవుతున్నాయి, అమెరికాలో. అంటే 2.5 లక్షల మంది ఇటీవల భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని వెళ్ళారంట. అంటే అర్థం చేసుకోండి, ఎక్కడెక్కడైతే రైట్స్కి మనకు ప్రొటెక్షన్ ఉంటుందో అక్కడ మంచి జీవన శైలి, మంచి జీవన విధానం ఉంటుంది. కాబట్టి ఏం కావాలా, మనకి ఫండమెంటల్ రైట్స్ కావాలి. రైట్.